అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చాలా పట్టున్న ప్రాంతం. ఇక్కడి నుంచి కేసీఆర్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారు. సిద్దిపేట నుంచి హరీష్ రావు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఉద్యమ సమయం నుంచి 2 సార్లు పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాల్లోనూ ఈ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్కి వెన్నుదన్నుగా నిలిచారు. అట్లానే అటు పార్టీలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హరీష్ రావు ట్రబుల్ షూటర్గా గుర్తింపు సాధించారు. ఎందుకంటే పార్టీలో నేతల మధ్యలో ఏదైనా విభేదాలు వచ్చినా, లేదు ఉప ఎన్నికలు జరిగినా, లేదా సాధారణ ఎన్నికలు జరిగినా అన్నిట్లో కూడా హరీష్ రావు ముందుండేవాళ్ళు. కేసీఆర్ కూడా అట్లాంటి సందర్భాల్లో, ప్రత్యేక సందర్భాల్లో హరీష్ రావుని రంగంలో దించేవాళ్ళు. హరీష్ రావు కూడా తనకిచ్చిన బాధ్యతని విజయవంతంగా పూర్తి చేసుకొని ఆ ట్రబుల్ షూటర్ అనే పేరుకి మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. మన ఉమ్మడి మెదక్ జిల్లా ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ కూడా 2015లో మెదక్ లోక్సభ స్థానానికి, 2016లో నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చినాయి. ఆ 2 ఎన్నికలలో కూడా పార్టీ అభ్యర్థులని చాలా భారీ ఆధిక్యాలతో గెలిపించుకోవడంలో హరీష్ రావు చాలా కీలకంగా ఉన్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు కొంత ఆయనని ఇబ్బందులకు గురి చేశాయి. దుబాక ఉప ఎన్నిక కావచ్చు, హుజూరాబాద్ ఉప ఎన్నిక కావచ్చు, ఈ 2 ఉప ఎన్నికలలో కూడా ఆయనే హరీష్ రావు బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ పార్టీ అభ్యర్థులని గెలిపించేందుకు కృషి చేసిరు. కానీ ఆ 2 చోట్ల కూడా ఆయనకి వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. 2 చోట్ల బీజేపీ అభ్యర్థులు గెలిచిరు. దీంతోనే ఆయన కొంచెం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆయన అసలైన సవాల్ని ఎదుర్కోబోతున్నారు. ఎందుకంటే ఉద్యమం వేరు, తర్వాత పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన సందర్భాలు వేరు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఇట్లాంటి టైంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలామంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. సిట్టింగ్ ఎంపీలు వెళ్ళిపోయారు. తర్వాత ఎంపీ టికెట్ ఇచ్చిన కడియం కావ్య కూడా నాకు ఈ టికెట్ వద్దు, నీకు పోటీ చేయనని చెప్పేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఇట్లాంటి సందర్భంలో మెదక్ సీటుని గెలిపించుకోవడం ఇప్పుడు హరీష్ రావుకి చాలా పెద్ద సవాల్. ఎందుకంటే తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో టీఆర్ఎస్ ఏదైతే ఖచ్చితంగా గెలవగలం, ఖచ్చితంగా ఇక్కడ విజయం సాధిస్తున్నాం అన్న సీట్లలో మొదటి స్థానంలో మెదక్ ఉంటుంది. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా మొత్తం 7 స్థానాలకు గాను 6 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచిరు. కాబట్టి అదే ఫలితం మళ్ళీ ఇప్పుడు వస్తారే వాళ్ళు ఆశతో ఉన్నారు. హరీష్ రావు కూడా వెంకట్రామరెడ్డి కంటే తానే అభ్యర్థినన్న తరహాలో ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈ సీట్ని గెలుచుకోవడం కూడా ఆయనకి చాలా ఇంపార్టెంట్. అందుకనే ట్రబుల్ షూటర్ ఇప్పుడు అసలైన సవాల్ని ఎదుర్కోబోతున్నారు. ఉద్యమం టైంలో అటు పార్టీ 2 సార్లు అధికారానికి వచ్చిన సందర్భాల్లో కంటే ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇట్లాంటి టైంలో ఆయన ఖచ్చితంగా పార్టీ నిలిపిన అభ్యర్థిని గెలిపించుకోని పక్షంలో రాను రోజుల్లో అంటే ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు, మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకనే ఆయనే అభ్యర్థి అనే తరహాలో అన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ ఇక్కడి నుంచి రఘునందన్ రావుని బరిలో నిలిపింది. ఆయన పోయిన ఎన్నికలలో కూడా ఇక్కడి నుంచే బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఈసారి బీసీ అభ్యర్థిని నీలం మధు ముదిరాజుని అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ పార్టీ పెద్దలను కలుస్తూ అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇట్లాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ వెంకట్రామరెడ్డికి టికెట్ ఇచ్చింది. ఒకప్పుడు సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకే మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా కూడా అవకాశం ఇచ్చారు. ఇటు రఘునందన్ రావు, ఇటు నీలం మధు, అటు వెంకట్రామరెడ్డి, ఈ ముగ్గురి మధ్య ముక్కోనప్పుడు జరిగే అవకాశం ఉంది. ఈ ముగ్గురితో పోలిస్తే ఎక్కువ బాధ్యత కూడా ఇప్పుడు హరీష్ రావు పైన ఉంది. ఎందుకంటే ఈ సీట్ని గెలిపించుకోవడం ఆయనకు చాలా ప్రెస్టీజ్ ఇష్యూ. అందుకనే ఆయనే అభ్యర్థి అన్న తరహాలో ప్రచారం చేస్తున్నారు. వెంకట్రామరెడ్డిని తీసుకెళ్తూ అందరికీ పరిచయాలు చేస్తూ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఫలితం ఎలా ఉండబోతుందో చూద్దాం. కానీ ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ట్రబుల్ షూటర్కి ఒక సవాల్ లాంటిదే.